త్రిబుల్ సినిమాలో కొమరంభీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన యాక్టింగ్ వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ ను ఫిదా చేసింది. ఒక్కసారిగా అందరూ ఎవరి ఎన్టీఆర్ అనే చర్చ ఇంటర్నేషనల్ వైడ్ గా మొదలైంది. ఆ రేంజ్ లో దర్శక ధీరుడు రాజమౌళి ఎన్టీఆర్ పాత్రను డిజైన్ చేశాడు. ఇక ఆ తర్వాత నటించిన దేవర కూడా బాక్సాఫీస్ వద్ద ఊచకోత మొదలుపెట్టింది. ఇలా ప్రతి సినిమాను ఎవరూ ఊహించని స్థాయిలో దేవరను బాక్సాఫీస్ బరిలో దించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇక మూవీ లవర్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేసే కాంబో డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో ఎన్టీఆర్ కాంబో. ఆల్రెడీ వీరి కాంబోలో వచ్చే సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. తాజాగా వీరి కాంబోలో రానున్న సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ ఫిలిం నగర్లో తెగ చక్కర్లు కొడుతోంది. సంక్రాంతి తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో రానున్న సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తుండగా మరో హీరోయిన్ గా రష్మిక కూడా నటించే అవకాశం ఉందని సమాచారం. కేవలం వీరే కాక స్టార్ కాస్ట్ ఈ సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది. మలయాళంలో స్టార్ నటులు బిజు మీనన్, యువ హీరో టొవినో థామస్ ఈ సినిమాలో కీ రోల్స్ ప్లే చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ నటించనున్న ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మరోవైపు ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇప్పటికే ఎన్టీఆర్తో తీనున్న సినిమా స్టోరీ తనకు చాలా ప్రత్యేకమని చాలా సందర్భాల్లో చెప్పాడు. అయితే 2026 సంక్రాంతికి సినిమాను జనవరి 9న రిలీజ్ చేస్తామని ఇదివరకే అనౌన్స్ చేశారు మేకర్స్. పైగా ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి బాక్సాఫీస్ బద్దలు కొడుతుందని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు టైగర్ ఫ్యాన్స్.